ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికినోడు కాదు, మాటలు నమ్ముకుని బతికివాడిని కాబట్టి ఆ మాట నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటాను, పాలకొల్లు క్షత్రిలో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉంటే 100 ఏళ్ళు ఉందిరా మేము, మాకు ఆ యూనిటీ లేక వీళ్ళందరూ మధ్యలోకి వచ్చేసారు. నిజా, మీ పాలకొల్లు రాజు యూనిటీ కనుక మా పార్టీలో ఉండుంటే అసలు తిరుగులేదు. కానీ మళ్ళీ ఉండలేక మేము పడి ఉన్నాం. ఇప్పుడు ఇందాక కబర్దీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు, తెలుగుదేశం వారు, బీజేపీ వారు అందరూ వచ్చినందుకు, కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు పాపం. నేను ఒంటరిగా, అందులో నేను కాంగ్రెస్ వాడు ఉన్నాను కదా, బతికున్నాను కదా, అందులో కలుపుతామో అనుకున్నాను, బతికి సచిన వాళ్ళే ఉన్నాను నేను. ఓకే, డజన్ మ్యాటర్, అన్ని అలవాటు ఉన్న మనిషిని నేను. ఏదైనప్పటికీ కూడా ఈ సభ చాలా గొప్పది, సరైన మనిషి సన్మానం చేస్తున్నారు, అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఈయన దాకా పనిచేయాలి. ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట, శ్మశానంలో ఇంకోటి, శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు? పొరుగురోడికి నీరంటే భయం, ఊరోడికి శ్మశానం అంటే భయం. విషయం చెబుతాను. పొరుగురోడికి నీరంటే ఎందుకు భయం అంటే, వర్షం కురిసింది అనుకోండి, ఒక అడుగు నీళ్లు ఉన్నాయనుకోండి, పొరుగురోడికి ఇదే నదేమో అనుకుని వెళ్తాడు. ఊళ్ళో వాడు శ్మశానం, పొరుగురోడి శ్మశానం అనుకోండి దున్నుకుంటా శ్మశానం అని అడిగి తెలియదు. ఊళ్ళో వాడు శ్మశానం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం. అటువంటి శ్మశానంలో పడుకున్న మహానుభావుడును నేను ఎలా వర్ణించాలి? నిన్ను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్ప నేను పాడు చేయాలని నా ఉద్దేశం లేదు. దైవ సాక్షిగా మనసావాచి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ, మీ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని, ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని, అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవులకి ఆల్ పార్టీస్కి, అయ్యా మీ అందరి పార్టీలు 4 కాలాలు సుఖంగా ఉండి, మీ 3 పార్టీ వాళ్ళు కొన్ని కాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బతుకు మీరు బతకమని చెప్పుకుని సెలవు తీసుకుని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.